ఐపీఎస్ల మీదన చర్యలు సస్పెన్షన్లో తప్పు లేదు, అది చట్ట ప్రకారమే తీసుకున్నాం, అలాగే వాళ్ళ మీదన కఠినంగా శిక్షలు ఉంటాయి. ఇది హోంమంత్రి అనిత తేల్చి చెప్పినటువంటి అంశం. కాదంబరి జత్వాని ఉదంతాన్ని బేస్ చేసుకుని ముగ్గురు ఐపీఎస్లకు సంబంధించినటువంటి సస్పెన్షన్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సెకండ్ ఫేజ్ దాంట్లో జరగబోతోంది, అరెస్టులు జరగబోతున్నాయి అన్నటువంటిది ఆల్రెడీ తెలుగుదేశం అనుకూల మీడియా హైలైట్ చేసిన నేపథ్యంలో దానికి అనిత స్టేట్మెంట్ ఒకటి కీలకం. అందులో మరొక పదం వాడి, వాళ్ళ వెనకాలన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని. అంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక. ఎందుకంటే ఎవరి కోసం తీసుకొచ్చారు కాదంబరి జత్వాని అరెస్ట్ అన్నటువంటిది, ఎవరి కోసం చేశారు? జగన్ చెప్పారని చేశారు అనినే కదా, సీఎంఓలోనే జరిగిందనినే కదా. అదే సందర్భంలో జగన్ స్నేహితుడిని కాపాడడానికి అనినే కదా, జందాలను కాపాడడానికి అనినే కదా. కాబట్టి ఇప్పుడు జగన్ దాకా వెళ్ళబోతున్నామని పరోక్ష హెచ్చరిక